ఆ బిడ్డ రూపంలో మనకి చావు వస్తుందన్నావు కదా, ఆ చావుని గడప దాటిస్తున్నాను చూడు. చంపా చంపా, బయట చూద్దాం పద. ఆశనాలో ఉండదేమో నింపిపోవాయి శాంతి గీతముండదేమో ఈ క్షణం కోసమే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ క్షణం కోసమే నేను ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. ఈ క్షణం కోసమే ఎన్నో పోరాటాలు చేసింది. ఎన్నో ఓటముల తర్వాత ఫైనలీ నేను గెలిచాను చంబా. అప్పుడు అరుంధతే, ఇప్పుడు ఈ బాగిని ఓడించి నేను గెలిచాను. బాగి గడప దాటేసింది, మృత్యు గేటు దాటింది. ఇక ఇల్లు నాదే, అమరేంద్ర నావాడే. నేను సాధించాను చంబా. I'm the winner. Yes, I'm the winner చంబా. I'm the winner. అవును మనోహరి, నువ్వు గెలిచావు. ఈ ఇల్లు నీదవుతుంది. అమరేంద్ర నీవాడవుతాడు. ఆ పిల్లలు నీ పిల్లలవుతారు. వాళ్ళు నా పిల్లలండి, నా బానిసలు వాళ్ళు. రేపటి నుంచి ఈ ఇల్లు నాకు స్వర్గం, ఆ పిల్లలకి నరకం.
ఇదే పంతం ఇదే బంధం అనాదిగా ఆడుకుంటుందా తరాలైనా తుది లేక అదే కథ మళ్ళీ ఏమంటున్నారు సార్? మిస్సమ్మ అక్కడికి రాలేదా? ఏం మాట్లాడుతున్నారా తోడ్? ఇక్కడ మిస్సమ్మ పాప కనిపించడం లేదు సార్. కనిపించకపోవడం ఏంటయా? చిన్న పాపతో ఎక్కడికి వెళ్ళింది? అర్ధరాత్రి 2 గంటలప్పుడు మిస్సమ్మ పాపతో బయటికి వెళ్ళినట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది సార్. మీ ఇంటికి వచ్చారేమో అనుకుంటున్నాం. ఆ టైంలో మా ఇంటికి ఎలా వస్తుందిరా తోడ్? అయ్యో, నా బిడ్డకి ఏమైంది? నా మనవరాలు నా కూతురు అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళారా బయటికి? భగవంతుడా, మళ్ళీ కొత్త సమస్య ఏంటయ్యా? అయ్యో సార్ సార్, మీరు కంగారు పడకండి, మిస్సమ్మకి ఏమి కాదు. ఏంట్రా తోడ్, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. నేను అక్కడికే వస్తున్నాను. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. అలాగే సార్, మీరు కంగారు పడద్దు సార్. వస్తున్నాను. పెట్టే ఫోను.